హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది మా తోటలో ఉన్న సోంపు చెట్టుకి కాసిన సోంపు. చాలా మంచిగా వచ్చేసింది. లేత పువ్వులు వస్తూనే ఉన్నాయి. వచ్చిన పువ్వులు ఇలా ముడుచుకొని ఇలా కాయలుగా మారిపోయి ఇవన్నీ పెద్దగా అయిపోయి ఇలా సోంపుగా తయారైపోతుంది. వీటిని మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకొని ఎండకి ఎండబెట్టేసుకుంటే మనకి ఇప్పుడు సోంపు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి ఎంత అందంగా అనిపిస్తున్నాయో ఈ పువ్వులు, సోంపు పువ్వులు. ఒక గెల ఇప్పుడు మ్యాక్సిమం ఇవన్నీ ఒకేసారి రావట్లేవు. మొన్న 3 times అయితే హార్వెస్ట్ చేసి ఎండబెట్టేశాను. పిల్లలు ఎండబెట్టగానే అవి పచ్చి పచ్చిదే తీసుకొని తింటున్నారు. ఎండబెట్టి డబ్బాకు పోసేంత ఛాన్స్ కూడా ఇస్తలేరు. వెంటనే మమ్మీ సోంపు అనుకుంటూ తింటూనే ఉన్నారు. చూడండి ఎంత పసుపు రంగులో ఉంది, పచ్చగా ఉంది. నీళ్ళల్లో కూడా ఇలా పసుపు రంగు అంతా ఇలా పోయింది. పూత కనిపిస్తుంది, అదంతా ఈ సోంపు పూల యొక్క పసుపు రంగు. ఇవేమో ఇప్పుడు వచ్చేవి, ఇవేమో మంచిగా అయిపోయిన సోంపు. ఇది సోంపు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. డైజెస్ట్ అవుతుంది కదా అన్నం తిన్న తర్వాత. మనం తినడానికి రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు అయితే సోంపుని అయితే ఒక బౌల్లో పోసేసి మరి పక్కకు పెట్టేస్తారు. హోటల్స్లో రెస్టారెంట్లలో సోంపు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తినాల్సిందే. మా పిల్లలకి సోంపు అంటే చాలా ఇష్టం. ఈ సోంపు ఆకుతో కూడా కర్రీస్ చేసుకుంటారు, చట్నీ చేసుకుంటారు. రైస్లో కూడా వేసుకుంటూ ఉంటారు సోంపు ఆకుల్ని. సోంపు కాయలు ఇలా వచ్చేసినాయి. ఇది కూడా హార్వెస్ట్కి సిద్ధంగా ఉంది. ఈ సోంపు కూడా ఇది కూడా హార్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదంతా హార్వెస్ట్ చేసేసి ఒక 2 days ఎండబెట్టేస్తే మనకి సోంపు అంతా రెడీ అయిపోతుంది. ఈ సోంపు మొక్క అంతా మనకి ఇలాగ వచ్చేసింది. చాలా వరకు నిలబడి కాయాలి సోంపు చెట్టు, కానీ మరి ఇది కింద పడిపోయి మెలకలుగా తిరిగి నేల మీదే కాస్తూ ఉంది ఈ సోంపు అంతా. మీరు చూసేదంతా సోంపు మొక్కే. ఈ సోంపు మొక్కకి మళ్ళీ లేత ఈగుర్లు కూడా వస్తున్నాయి. మళ్ళీ ఈగుర్లు పెద్దగా అయిపోయి మళ్ళీ వీటికి పువ్వులు వచ్చేసి కాయలు వచ్చేస్తాయి. ఒకవైపు కాయలు పండే ఉన్నాయి, మొగ్గలు ఉన్నాయి, మీడియం ఉన్నాయి, మళ్ళీ లేత ఆకులు ఈగుర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈడ కూడా ఇది సోంపు మొక్క మళ్ళీ ఫ్రెష్గా వచ్చేసింది. ఈ మొక్క మనకి ఇక్కడ కూడా ఫ్రెష్గా వచ్చేసినాయి ఈ మొక్కలు. ఈ గింజలన్నీ కింద పడిపోయి మనకి రెడీ అయిపోయిన తర్వాత గింజ పడిపోయి మళ్ళీ సోంపు మొక్కలు వస్తున్నాయి. మ్యాక్సిమం ఏ తోటలో అయినా ఏ గింజలైనా కింద పడిపోయి మళ్ళీ వాటికల్లో ఇవే వస్తాయి. ఒక్కసారి విత్తనం వచ్చిందంటే ఏడికి పోవు. అది బంతి కావచ్చు, గోంగూర కావచ్చు, తోటకూర కావచ్చు, ఇలా సోంపు మొక్కలు కావచ్చు, ఏ మొక్క అయినా ఇలా కనకంబరాలు, కంది చెట్లు అవి ఒకవేళ కాయలు పండిపోయి ఇలా ఇచ్చుకొని కింద పడిపోతాయి కదా గింజలు మనం హార్వెస్ట్ చేయకుండా ఉంటే. ఇప్పుడు మనకి కంది చెట్టు ఉంది. దీనికి ఉన్న కందికాయలన్నిటినీ మొన్న పందికొక్కు కొట్టేసింది. అది తినగా మిగిలినవి కొన్ని నేలలో కలిసిపోయినవి ఉంటాయి కదా, అవి మళ్ళీ మొక్కలుగా వచ్చేస్తాయి మనం విత్తనం వేయకుండానే. ఇప్పుడు గంగవల్లి కూర అయినా, ఈ తులసి మొక్కలైనా, ఇలా ఏవైనా సరే ఏ మొక్కలైనా మ్యాక్సిమం విత్తనం ఒకసారి తోటలోకి వచ్చేసిందంటే అవి పుడుతూనే ఉంటాయి. మనం ఆ విత్తనాలు సపరేట్గా తెచ్చేసుకోవాల్సినంత అవసరం అయితే ఉండదు. అలాగే ఇక్కడ పూర్తిగా రెడీ అయిపోయిన సోంపు ఇది ఎండిపోయింది ఆల్రెడీ. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇది మన తోటలో పూర్తిగా రెడీ అయిపోయింది ఈ సోంపు. ఇప్పుడు ఇది మనం చూడలేదనుకో, ఇది నేల మీద పడిపోతుంది, మళ్ళీ మనకి మొక్కలు పుట్టుకొస్తుంటాయి అట్లా. ఇక్కడ కూడా రెడీ అయిపోయింది సోంపు. ఎండిపోయి రెడీ అయిపోయినాయి అన్నట్టు. ఇప్పుడు మనకు వచ్చిన పువ్వులు కూడా మనం హార్వెస్ట్ చేసుకొని ఎండబెట్టుకుంటే
ఈ విధంగా మనకి సోంపు రెడీ అయిపోతుంది. మా పిల్లలు సోంపుని మనం షాప్లో కొనుక్కొచ్చినప్పుడు తినేది. అయితే వాటికి తెల్లగా ఎర్రగా అవి తినే స్వీట్ అనేది ఉంటుంది కదా. మమ్మీ ఈ సోంపు చెట్లు సోంపు కాస్తున్నాయి కానీ దానిపైన ఉన్న తెల్లవి కాస్తలేవేంది, ఏ కలర్సు అని అడుగుతున్నారు మా పిల్లలు. అయితే వాళ్ళకి తెలియదు కదా, కలర్స్ మనం క్రియేట్ చేసుకున్నాయని మొక్క నుంచి రావని వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు అలా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఎండిపోయిన సోంపు కూడా మనకి దొరికేసింది. ఇది సోంపు, ఇది పూర్తిగా తయారైన సోంపు. ఇది నల్లగా కనిపించేది పూర్తిగా రెడీ కాలేదు. ఓకే ఫ్రెండ్స్, మన తోటలో ఉన్న ఈ సోంపునైతే చూశారు కదా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. మా వాడు ఇప్పుడే సోంపు అడిగాడు, వాడికి ఈ సోంపు తీసుకెళ్ళి ఇస్తాను ఫ్రెండ్స్. బాయ్.